అడగకూడదు, మనకు ఆ రైట్స్ లేవు ఎవరికి కూడా. సో నేను ఆ క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మొన్న ఇష్యూ జరిగింది కనుక నేను అందరికీ కూడా క్లారిటీ ఇద్దాం. ఏంటంటే సాధారణమైన ప్రేక్షకులను ఎవరిని కూడా మనం టికెట్ కానీ లేదంటే రివ్యూ అవ్వడం ఫైట్ చేయడం అవసరం లేదు. మనకి ఎవరు కూడా ఏ మీడియా కూడా ఇలా అడగదు. బట్ అతను మాత్రం ఇక్కడే చక్కర్లు కొడుతూ ఇక్కడ మన బాత్రూమ్ దగ్గర చక్కర్లు కొడుతూ రివ్యూలు ఇవ్వకుండా రివ్యూ టైంకి పబ్లిసిటీ కోసం వస్తున్నాడని చెప్పేసి ఆ ఆవేదన నేను వ్యక్తపరిచాను తప్ప గొడవ పడ్డాను కాదు. సినిమా మాత్రం ఇప్పుడు సినిమా గురించి మాట్లాడతాను. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ గోప్రో చాలా అద్భుతంగా యూజ్ చేశారు. అంటే మనం ఎందుకంటే నేను కూడా గోప్రో యూజ్ చేస్తాను కనుక దాన్ని ఎంత అద్భుతంగా యూజ్ చేయొచ్చు. చిన్న కెమెరా అది, సో దాన్ని ఎంత అద్భుతంగా యూజ్ చేయొచ్చు. టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సౌండ్ గురించి మాట్లాడితే మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది, సూపర్ ఉంది, ఎక్స్ట్రాడినరీ. ఆర్జీవీ మార్క్ ఈ మూవీలో కనిపించిందా? శివ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసే మూవీ? శివ రేంజ్ అంటే మనం అది ఆల్రెడీ చూసేసాం కనుక శివతో మనం దీన్ని కంపేర్ చేయలేము. ఇది ఒక డిఫరెంట్, ఇది బాగుంది, చాలా బాగుంది. వర్మ గారి గురించి ఏం చెప్తారంటే వర్మ ఆల్వేస్ ఎవరైనా సరే భయ సినిమా ప్యాషన్తో తీస్తారు. సో దాన్ని మనం జడ్జ్ చేయడం అనేది కొంతవరకు చేయొచ్చు. బట్ దాన్ని ఒక పని కట్టుకుని ఒక ఏమంటారు ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా మనం దాన్ని బ్యాడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే మెయిన్ మూవీ అంతా ఎవరి చుట్టూ తిరిగింది అనుకోవచ్చు? మూవీలో ఏ క్యారెక్టర్ ఎక్కువ? విలన్ అంటే ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా. సో ఇందులో విలన్స్ అంటే ఎవరు లేరు, ఇద్దరు పోలీస్ ఆఫీసర్సే కనుక సో ఇది దానికి సంబంధించినటువంటి స్టోరీ. ప్రత్యేకించి ఎవరు వేరే వాళ్ళు ఎవరు అంటే ఆర్జీబీ మూవీ అనగానే మనకి హీరోయిన్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. ఈ మూవీలో హీరోయిన్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకర్లేదు, కానీ సినిమా మాత్రం హీరోయిన్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ చాలా బాగుంది. ఆ అమ్మాయిని కూడా బాగా చూపించింది. ఎక్కడ నాకు రొటీన్ అయితే ఎక్కడ అనిపించలేదు, చాలా బాగుంది. యంగ్గా కనిపించారు లేదన్నది పక్కన పెడితే కొత్తగా కనిపించారు. పెట్టు బాగుంది వాళ్ళతో ఏం లేదు. యాక్చువల్ రామ్ గోపాల్ వర్మ అంటే లైక్ జిఎస్టీ గుర్తొచ్చేలాగా ఉంది. అంటే లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నథింగ్. మూవీ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. బట్ నాగార్జున పరంగా ఓకే. అంటే షాల్ని మైరా సరే నాకు హీరోయిన్ అంత తప్పించి ఇంకా మూవీ అంత నథింగ్. సో బోరింగ్, లైక్ ఎక్కువ అంత కొంచెం హెడేక్ వచ్చే మూవీని. అంటే రామ్ గోపాల్ వర్మకి లైక్ శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకున్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ మీద చేసే కాన్సన్ట్రేషన్ మూవీస్ని పెడితే ఇంకా బాగుండేది. లేకుంటే జిఎస్టీ మియా మాల్కోవాతోనే తీసుకొస్తుంది మూవీస్. అంటే సినిమా బాగాలేదండి. ఏదో మన రామ్ గోపాల్ వర్మ చేంజ్ అయ్యాడు, మంచి ట్రాక్లే పడ్డాడనే సినిమా చూసాము. దరిద్రమైన సినిమాలో దరిద్రమైన సినిమా ఇది ఒకటి. నాగార్జున గారి యాక్టింగ్ దీనిలో హైలైట్స్. తర్వాత రామ్ గోపాల్ వర్మ టేకింగ్ స్టోరీను తీయడము అసలు ఏమీ లేదు. మనుషుల కన్నా కెమెరా ఎక్కువ వదులుతుంది మన రామ్ గోపాల్ ఈ సినిమాలో. జెండు బాంబు ఒకటి, టికెట్ ఒకటి. ఐమాక్స్లో ఈ సినిమాకి అమితే మేలు అనిపిస్తుంది. 2 రోజులు కూడా ఆడదు సినిమా. అసలు బాలే సినిమా చూస్తున్నాను సేపు నిద్రపోతాం. నాగార్జున గారు ఏదో ఆయనకి వాల్యూ ఇచ్చి తీశాడు ఈ సినిమా. ఆ వాల్యూని పోగొట్టుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇంకోసారి నాగార్జున గారి మార్కెట్ పోతుందని సినిమా తీయడు. ఇంకా నాగార్జున తీయకూడదు. ఫ్యాన్స్ అంత దరిద్రంగా ఉంది సినిమా. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము టైం పాస్. కానీ వ్యక్తులకి ఏదో రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఒక 20% వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా ఇది సినిమా దరిద్రం అని చెప్తారు. అంత దరిద్రం, దరిద్రాల్లో దరిద్రమైన సినిమా ఏదంటే మన ఆఫీసర్ సినిమా. నాగార్జున గారి యాక్టింగ్ తప్ప ఈ సినిమాలో ఏమీ లేదు. ఏ సినిమా ఇంత ఈ మధ్యకాలంలో ఏ సినిమా ఇంత ఫ్లాప్ లేదు. అదంతా అడ్డంగా ఫ్లాప్ అయిన సినిమా ఇది, అస్సలు బాగాలేదు. వచ్చే సౌండ్ ఎఫెక్ట్ కానివ్వండి, ఇంకేం లేదు. మూవీ పెద్ద సినిమా బాగుండాలంటే అన్నీ బాగుండాలి. ఒక కూర టేస్ట్గా ఉండాలంటే సాల్ట్ ఉండాలి, ఉప్పు ఉండాలి, అది ఉప్పు ఉండాలి, కారం ఉండాలి, వాటర్ ఉండాలి, అన్నీ ఉంటేనే ఇందులో ఏం తగ్గిందంటారు మంచిగా ఉంటుంది. కానీ ఈ మూవీలో ఒక రామ్ గోపాల్ వర్మ ఫైట్స్ తప్ప ఇంకేమీ లేవు. ఆ స్టోరీ కూడా బలంగా లేదు, స్క్రీన్ ప్లే కూడా బలంగా లేదు. ఖచ్చితంగా ఈ మూవీ ఎవరైనా ఉండే అవకాశం ఉంది. మైనస్ స్టోరీ మైనస్ ఉన్నప్పుడు సినిమా ఏముంటుంది చెప్పండి. నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? నాగార్జున యాక్టింగ్ సూపర్. నాగార్జున యాక్టింగ్ కోసం చూడొచ్చు. సినిమాలో పాప యాక్టింగ్ కూడా బాగుంది. ఇంక చూస్తే హైలైట్స్ ఒకసారి చూస్తే నాగార్జున యాక్టింగ్ అని చెప్పొచ్చు. పాప యాక్టింగ్ కూడా బాగుంది. ఇక చూస్తే సెకండ్ హాఫ్లో వచ్చే విజువల్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ సూపర్. మూవీ చూస్తే బ్యాక్గ్రౌండ్ సౌండ్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇంకా మూవీలో పెద్దగా చెప్పుకోదగ్గ అంశం లేవు. నాగార్జున కోసం కానివ్వండి, పాప కోసం కానివ్వండి, అదేవిధంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్ సీన్స్ కానివ్వండి,
అదేవిధంగా సెకండ్ హాఫ్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఒకసారి చూసే అవకాశం ఉంది. యావరేజ్ ఇలాగుంది. హీరో మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. లాస్ట్లో ఒక క్లైమాక్స్ ఫైట్ పెద్ద పెట్టేసి బ్లాక్ చేశారు. డ్యూరేషన్ కొంచెం తగ్గించుంటే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ నాకు చాలా నచ్చింది. అంటే డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టారు. ఫైన్ మీద చేయి మీద చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అంతే తప్ప చాలామంది క్రిటిక్స్ అందరూ కూడా ఆర్జీవీకి అసలు సినిమా తీయడం వచ్చా అని తిట్టే స్టేజ్కి వచ్చేసింది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక సినిమాతో రిప్లై ఇచ్చేస్తాను. సినిమా చాలా హ్యాపీగా అనిపించిందండి. స్టార్ట్ టు ఎండ్ వరకు కూడా ఒక థ్రిల్ ఎలిమెంట్ కానీ సస్పెన్స్ ఎలిమెంట్ కానీ ఇక్కడ డ్రాప్ అవ్వకుండా బాగా తీసుకెళ్ళాడు. అసలు మెయిన్లీ నాగార్జున యాక్టింగ్, అసలు ఈ సినిమాలో నాగార్జున కంటే కూడా ఒక ఆఫీసర్ మాత్రమే కనిపిస్తాడు. అంత ఇన్వాల్వ్ అయి చేశాడు. రొమాన్స్ అలాంటిది ఏం లేదు, స్టోరీ మీదే ఉంది సినిమా అంతా కూడాను. వెరీ డీసెంట్ పర్ఫార్మెన్స్ బై నాగార్జున అండి. అంటే ఈ సినిమాలో తప్పుపడడానికి ఏం లేదు. ఒకే ఒక్క కాంట్రవర్షియల్ పాయింట్ అవ్వచ్చు ఏంటంటే విలన్ అంబేద్కర్ లాగా కనిపిస్తాడు అంతే. అది తప్ప ఇంకా ఏం లేదు సినిమాలో. సినిమా ఇస్ వెరీ గుడ్. అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఆఫ్టర్ 28 years తర్వాత నాగార్జున గారు కలయిక శివ తర్వాత వచ్చిన సినిమా ఎక్స్పెక్టేషన్స్ చాలా స్పీక్లో ఉంటాయి. బికాజ్ వర్మ గారు నాగార్జున గారు ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ, ఇప్పటికీ శివ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నంత వరకు శివ. ఇలాంటి సినిమా తీసిన వర్మ గారు ఇలాంటి సినిమా తీయడం చాలా బాధాకరం అని చెప్పారు. అండ్ ఏంటంటే కథాబలంలో సినిమా ఆయన వర్మ గారు టేకింగ్, ఆయన స్థాయి, ఆయన స్థానం వేరు అందరికీ తెలుసు. టాలీవుడ్ నుంచి వెళ్ళి బాలీవుడ్ని షేక్ చేసిన డైరెక్టర్, వన్ ఆఫ్ ద మోస్ట్ డైరెక్టర్ వాంటెడ్ డైరెక్టర్ వర్మ గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ వర్మ గారు. అలాంటి వర్మ గారు ఇలాంటి సినిమా తీయడం చాలా బాధ. అండ్ ఇంకోటి ఆ శ్రీరెడ్డి పైన పవర్ స్టార్ పైన కొంచెం పెట్టే దృష్టి, కొంచెం స్టోరీ పైన పెట్టండి సార్, బెటర్ దానిపైన పెట్టే ఎందుకు సార్ అనవసరం టైం లేదు. ఈ స్థాయి ఇక్కడ మీరే అలాంటి పిచ్చి స్క్రీన్లు చేయడం, మళ్ళీ మిమ్మల్ని వేరే వాళ్ళు తిప్పితే యాజ్ ఎ ఫ్యాన్గా నాకు కొంచెం బాధగా ఉంటుంది. మిమ్మల్ని అలా తిట్టించుకోవడం అనేది ఇస్ నాట్ రాంగ్. అట్ ద సేమ్ టైం నాకు ఏంటంటే నాకు పవర్ స్టార్ అంటే నాకు ప్రాణం, మీరంటే ఇష్టం. నాకు ఎలా ఉంటుందంటే నాకు అన్బ్యాలెన్సింగ్గా ఉంది, నాకు ఏమీ అర్థం కావట్లేదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ప్రాబ్లమ్స్ని. అండ్ ప్లీజ్ నెక్స్ట్ టైం చేస్తే ఒక మంచి లవ్ స్టోరీ చేయండి, లేదంటే హర్రర్ చేయండి. దెయ్యం 2 పెట్టి జేడి గారిని పెట్టి తీయండి, చూస్తాం. అంతేగాని ఇలాంటి సినిమాలు అసలు మీరు ఎందుకు చూస్తారు నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమైనా క్లారిటీ ఉందా సార్ సినిమా పైన? చెప్పండి. Awesome movie, must watch. Tarifa, really, it's really good. Swara Bhaskar just nailed it. Must watch. Very nice. Thank you. Swara Bhaskar acting was nice. He has made a very good movie after long time. మంచి సినిమా. మూవీకి హైలైట్స్ అంటాం. హైలైట్స్ అంటే రామ్ గోపాల్ వర్మ టేకింగ్, ఎస్పెషల్లీ హిస్ షార్ట్స్, హిస్ కెమెరా వర్క్, ద వే హీ హాజ్ షోన్ నాగార్జున అండ్ హిస్ శివ రేంజ్లో అంటే చెప్పలేనండి. బట్ ఇట్స్ అ గుడ్ మూవీ, క్వైట్ గుడ్ మూవీ ఫ్రమ్ రామ్ గోపాల్ వర్మ. నాగార్జున బేకార్ లంజడుగు మంచి సినిమా ఇట్టున్నా కానీ బేకార్ లంజడుగు మ్యూజిక్ మూవీలో ఏం లేదన్న. సినిమా అయితే నాగార్జున కోసం చూడాలి అంతేగాని రామ్ గోపాల్ వర్మ అయితే కొట్టాలి. వేస్ట్ కొప్పుకోండి సినిమా నాగార్జున అయితే, వేస్ట్ కొప్పుకోండి నాగార్జున అయితే సినిమా వేస్ట్. రామ్ గోపాల్ వర్మ ఎందుకు కొట్టాలా అంటే నీకేం చేసిండు రామ్ గోపాల్ వర్మ? అలా సినిమా తీస్తే శివ అలాగా లేదా మంచిగా తీయాలి. ఇదేం సినిమా లేదు అసలు, స్టోరీ లేదు. సినిమా స్టోరీ లేదా? ఏముందల్లా బేకార్ తీసింది. ఒకటే పాట బాగుంది, నాన్న పాట కూడా పడుతుంటారు. స్టోరీ బాగుంది, కొంచెం ఫ్లాట్ నరేషన్ అయిపోయింది. అంటే సస్పెన్స్ ఫస్ట్లోనే రివీల్ చేసేయడం వల్ల మనకు అర్థమైపోతుంది సినిమా అయిపోతుందని. నాగార్జున ఇస్ ఫెంటాస్టిక్. ఆ ఫేస్లో ఆ ఇంటెన్సిటీ జస్ట్ సూపర్. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ అయితే అసలు ఫెంటాస్టిక్ అండి. అంటే అసలు అది అసలు ఎట్లా అంటే నార్మల్గా ఉండే సౌండ్ డిజైన్ కాదు, అది చాలా బాగుంది సౌండ్ డిజైన్. అంటే మేబీ అది కొత్త టెక్నాలజీ వాడలేమో కానీ చాలా బాగుంది. ఇంకొంచెం టైట్ స్క్రీన్ ప్లే రాసుకొని ఆర్జీవీ ఇంకొక 2-3 months టైం తీసుకొని తీసుంటే బ్లాక్ బస్టర్ అవుతుంది. హైలైట్స్ వచ్చేసి నాగార్జున అండి. హీరోయిన్ నథింగ్ మచ్, ఎక్కువ స్కోప్ లేదు. బట్ నాగార్జున ఎక్స్పెక్ట్ అవుట్ అండ్ అవుట్ ఫర్ నాగార్జున అంతే. నాగార్జున ఫ్యాన్స్ ఇష్టపడుతుంది అంతే. నాగార్జున సూపర్. థ్యాంక్ యూ. శివ ఇండస్ట్రీ ఇట్లా ఉండే ఇది కూడా
సినిమా చూడొచ్చు ఒకసారి చూసి అంత ఎమోషనల్ మేము హై ఎక్స్పెక్ట్ చేస్తాం మూవీ మొత్తం శివ తర్వాత కదా ఈ మూవీ 25 years తర్వాత ఏముంటుంది అనుకుంటే ఆ టైప్లో బాగుంది. అంటే కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు పోలీస్ పోలీసే సౌండ్ సిస్టమ్ అంతా బాగుంది కానీ మేము ఒక లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తాం శివాకి అవుతుంది అని మూవీ కానీ అంత కాలేదు. ఆకాశం ఉంటే టూ యాక్టర్ 3 అంటే మేము 5 out of 5 ఇస్తాం ఫ్యాన్స్ కానీ 3.5 అన్న మిక్స్ స్టోరీ ఏమైనా ఉంది అందులో? మిక్స్ స్టోరీ అంటే వేరే సినిమాలు మిక్స్ చేయడం అట్లా ఏం లేదు, అంత కొత్త న్యూ స్టోరీ. ఇలా మొత్తం కొత్త కాన్సెప్ట్ పోలీస్ ఫైటింగ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.